కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లో అవుట్ అయింది. భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మంటలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి సుమారు 100 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో హుటాహుటిన ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. సుమారు 300 కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దట్టమైన పొగ ఆ గ్రామాన్ని కమ్మేసింది. మంటల దాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి. దీంతో సమీప గ్రామాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మంటల్ని అదుపు చేసేందుకు ఓఎన్జీసీ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. గ్యాస్ లీక్ అయి చెలరేగుతున్న మంటలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. బ్లోఅవుట్ ప్రాంతాన్ని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. 1993 నుంచి ఆపరేషన్లో ఉన్న వెల్లో ప్రమాదం జరిగిందని, 40,000 క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉందని అంచనా వేశారు. ఓఎన్జీసీ టీంలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నాయని చెప్పారు. గ్యాస్ లీక్ మంటల్ని అదుపు చేసేందుకు మరో 24 గంటల సమయం పడుతుందన్నారు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఇరుసుమండ బ్లోఅవుట్ పై ఓఎన్జీసీ ప్రకటన చేసింది. గ్యాస్ లీక్ ఘటనలో ఎవరూ చనిపోలేదని, రిమోట్ ఏరియాలో ఎలాంటి నివాస ప్రాంతాలు లేవంది, గ్యాస్ లీక్ ప్రాంతంలో కూలింగ్ ఆపరేషన్ చేపట్టామని, క్రైసిస్ మేనేజ్మెంట్ టైమ్స్ను మొబిలైజ్ చేశామని, అవసరమైతే గ్యాస్ బావిని మూసివేస్తామని ఓఎన్జీసీ తెలిపింది. ఇరుసుమండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, గ్యాస్ లీక్ ప్రాంతంలో కూలింగ్ ఆపరేషన్ చేపట్టామని చెప్తోంది ఓఎన్జీసీ, కానీ ఇప్పటి వరకు అదుపులోకి తీసుకొస్తాం పలానా టైంలో అంటూ ఏం టైం లైన్ మాత్రం చెప్పడం లేదు. ఎప్పటికీ ఈ యొక్క బ్లో అవుట్ అనేటువంటిది కంట్రోల్లోకి వస్తుంది అనేటువంటిది కూడా ఓఎన్జీసీ అధికారుల నుంచి స్పష్టమయ్యేటువంటి ఏమీ సందేశం రావట్లేదు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దాదాపు బ్లోఅవుట్ ప్రారంభమయ్యి 10 గంటలకు కావస్తుంది, 8 నుంచి 10 గంటలకు కావస్తుంది. ఇప్పటిదాకా బ్లోఅవుట్ను అదుపు చేసే ప్రయత్నాలు ఏవి పెద్దగా జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే మొత్తం బావిలో 20 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల దాకా గ్యాస్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా బ్లోఅవుట్ పరిస్థితి కూడా చాలా ఉధృతంగా ఉందని చెప్పొచ్చు. మనం ఒకటి చూస్తున్నాం, 20 నుంచి 30 అడుగుల ఎత్తులో ఈ మంటలు అయితే ఎగిసి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలి అంటే నిపుణులు అవసరం అవుతారు. దీనికి సంబంధించిన ఓఎన్జీసీ నిపుణుల టీం ఢిల్లీ నుంచి వస్తుందని కొద్దిసేపు క్రితమే కలెక్టర్ చెప్పడం జరిగింది. దీంతో పాటు దీనికి ఎక్విప్మెంట్ అవసరం. ప్రజెంట్ అయితే గతంలో 1995లో ఏ రకంగా అయితే వాటర్ అంబ్రెల్లాని ప్రయోగించారో అదే పద్ధతిలో ఇక్కడ వాటర్ అంబ్రెల్లా 4 విధాలుగా వాటర్ని స్ప్రింకిల్ చేయడం ద్వారా మంటలను అదుపు చేసి దాని తీవ్రత తగ్గించిన తర్వాత వెల్ మూసివేసే ప్రయత్నం చేయాలని కలెక్టర్ చెప్పడం జరిగింది. అయితే ఈ రకంగా చేయాలంటే పెద్ద ఎత్తున నీళ్లు అవసరం అవుతాయి. సమీపంలో ఉన్న కాలువను ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో దానికి అవసరమైన పైప్ లైన్ ఏర్పాటు చేయాలి. ఆ పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు చాలా ఎక్విప్మెంట్ అవసరం అవుద్ది. ఇది నర్సాపురం నుంచి తీసుకొస్తున్నామని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది. ఇంకా ఈ పైప్ లైన్లు రావాలి. దాని తర్వాత వాటిని వాటర్ అంబ్రెల్లా సిస్టంలో ఏర్పాటు చేయడానికి నిపుణుల టీం రావాలి. వీళ్ళంతా వచ్చి సమన్వయం కుదిరి ఆ తర్వాత బ్లోఅవుట్ ఎలా అదుపు చేయాలనే విషయం మీద ఎదురుదంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఈ ప్రయోగం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఎంత టైం పడుతుందనే విషయం అయితే స్పష్టంగా అధికారులు చెప్పే పరిస్థితి లేదు. రేపు సాయంత్రానికి వాళ్ళ రాత్రికి నిపుణుల టీం ఢిల్లీ నుంచి బయలుదేరుతుంది. రేపటికల్లా చేరుకున్నాక ఈ ఆపరేషన్ ప్రారంభిస్తామని అయితే కలెక్టర్ చెప్తున్నారు. మరోవైపు ఇరుసుమండ ప్రాంతాల్లో సమీపంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపించారు. దీంతోపాటు మొత్తం ఆ సైట్ అంతా కలిపితే 2 ఎకరాల చుట్టుపక్కల దాని చుట్టూ కొబ్బరి తోటలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ తోటల్లో చాలా వరకు కొన్ని చెట్లకు ఇప్పటికే వాటరింగ్ చేయించామని మంటలు వ్యాపించకుండా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. బట్ బ్లోఅవుట్ మాత్రం ఎగిసి పడుతుంది తప్ప ఎక్కడ కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ రాత్రి ప్రధానంగా బ్లోఅవుట్ ఒకవైపు వేడి, మరోవైపు దాని సౌండ్ దాదాపు 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ వరకు విపరీతమైన శబ్దం వినిపిస్తుంది. ఎందుకంటే అదే ఫోర్స్తో పైప్లోంచి గ్యాస్ పైకి రావడం, పైకి వచ్చిన తర్వాత మండటం జరుగుతుంది. మొత్తం జిల్లా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఈ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ప్రస్తుతానికైతే
ఈ బ్లౌట్ ఇలా కొనసాగుతున్న విషయాన్ని అధికారులు ఎప్పటికప్పుడు ఓఎన్జీసీ అధికారులు వచ్చి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. టెక్నికల్ టీమ్స్ వచ్చి పూర్తి స్థాయిలో ఫైర్ ఫైటర్స్ వచ్చిన తర్వాత ఈ ఆపరేషన్ ప్రారంభించే అవకాశం ఉంది. సిద్ధు. ఓకే హరీష్.